నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్నటువంటి ఏరిస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో అయితే ఉన్నాము. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా డీజీసీ అప్రూవ్డ్ అగ్రికల్చర్ డ్రోన్స్ అయితే కనుక రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు మార్కెట్ లో అనేక రకాల డ్రోన్స్ ఉన్నప్పటికీ అవి ఏంటంటే కనుక ఎక్కువ మొత్తంలో బ్యాటరీస్ క్యారీ చేయాల్సినటువంటి పరిస్థితి, అలాగే వాటికి ఛార్జ్ చేయడానికి జనరేటర్, అలాగే వాటిని అన్నింటిని తీసుకెళ్ళడానికి వెహికల్ కావాలి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఒకే వ్యక్తి ఈ డ్రోన్ ని బైక్ మీద పెట్టి తీసుకెళ్లే విధంగా ఒకసారి బ్యాటరీస్ ఛార్జ్ చేస్తే కనుక దాదాపు 5 ఎకరాల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానివల్ల ఎక్కువ బ్యాటరీస్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, అలాగే జనరేటర్ కూడా అవసరం లేదు. జస్ట్ 2-3 బ్యాటరీ సెట్స్ కనుక తీసుకుంటే సరిపోతుంది. అలాగే జనరల్ గా ఈ డ్రోన్స్ కమర్షియల్ గా తీసుకునే వాళ్ళంతా కూడా అన్ఎంప్లాయిడ్ ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒక 5-6 లక్షలు పెట్టుబడి పెట్టాలంటే కనుక అందరూ పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం వీళ్ళు 50% పే చేస్తే కనుక మిగతాది ఎటువంటి బ్యాంకులతో అలాగే సివిల్ స్కోర్ తో కూడా సంబంధం లేకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తోటే వీళ్ళైతే ఫైనాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఈఎంఐ కట్టగలుగుతామా లేదా, మనకి ఫీల్డ్ దొరుకుతుందా లేదా అనే భయం కూడా లేకుండా ఫీల్డ్ కూడా ప్రతి నెల కూడా 300 ఎకరాలు అయితే వీళ్ళే చూపిస్తామని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎవరైనా డ్రోన్ తీసుకున్న వాళ్ళకి 5-6 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకైతే కనుక ఎటువంటి టెన్షన్ లేకుండా పనిచేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి అయితే కనుక ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఏరిస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి కో ఫౌండర్ తులసిరామ్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి వీళ్ళు ఇస్తున్నటువంటి అన్ని సర్వీసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బిల్స్ పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో వచ్చేసి ఏరిస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి తులసిరామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ తులసి గారు, అసలు మీరు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి, ఏమేమి సర్వీసులు ఇస్తున్నారు, కొంచెం వివరంగా చెప్పండి. మాది యాక్చువల్లీ 5 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. నేను వన్ ఆఫ్ ది కో ఫౌండర్. మేము అరౌండ్ 6 members కలిపి స్టార్ట్ చేసిన కంపెనీ. అండ్ వీఆర్ క్లాస్మేట్స్, వీఆర్ రూమ్మేట్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో మేమే ఇది స్టార్ట్ చేసాం. అండ్ వీ హ్యావ్ కొలాబరేటెడ్ టీమ్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఇప్పుడు ఏంటంటే మేము ఇనిషియల్ గా వచ్చేసి ఆర్మీ డ్రోన్స్ చేసామండి. ఇంకా ఆర్మీకి ఫుడ్ తీసుకెళ్ళడానికి, తర్వాత కొన్ని బాంబ్స్ డ్రాప్ చేయడానికి, అలాగే ఆర్మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా చేసాం. మనకి గ్రౌండ్ రోవర్స్, బాంబ్ డిస్పోజల్ రోబోట్స్, ఇట్లాంటి చాలా చేసాం. దెన్ అగైన్ మనకి 2021 లో మనకి డ్రోన్ రూల్స్ వచ్చినాయి. మనకి ఏంటంటే ఇప్పుడు బైక్ కి, కార్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటది, సో అట్లాగే డ్రోన్ కూడా నెంబర్ ప్లేట్ ఉండాలన్నమాట. ప్రస్తుతానికి మార్కెట్ లో చాలా నాన్ లోకల్ డ్రోన్స్ ఉన్నాయి, నెంబర్ ప్లేట్ లేని డ్రోన్స్ ఉన్నాయి. బట్ ఇంకో 6 నెలల్లో స్క్రూ చేస్తారన్నమాట. డీజీసీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దోస్ లైన్స్. సో మనకి ఏంటంటే ఆ రూల్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ R&D. మార్కెట్ లో కొన్ని చైనా డ్రోన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే వాటితో సర్టిఫికేషన్ కి వెళ్ళకోకుండా వీ స్టార్ట్ బిల్డింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్. R&D చేసి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి, ఫీల్డ్ లో ఫార్మర్స్ కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫీల్డ్ లో వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించి అరౌండ్ 2 years చేసాము. అండ్ దిస్ ఇస్ ద 4th prototype. ఇనిషియల్ దీనికంటే ముందు 3 prototype అయినాయి. దిస్ ఇస్ ద 4th one. అంటే ఇది ఫైనల్ గా సక్సెస్ అయినటువంటి మోడల్. ఆఫ్ కోర్స్ అండి. అంటే దీని మీద మనం ఆల్మోస్ట్ అరౌండ్ 1000 hours టెస్ట్ చేసాం. మనం ఫీల్డ్ లో కంటిన్యూస్ గా 1000 hours మనం ఏంటంటే బ్యాటరీస్ ఛార్జింగ్ చేస్తా, మనకి డైరెక్ట్ ఆల్రెడీ మనం ఫీల్డ్ లో కొట్టిన వాళ్ళకి డ్రోన్ ఇచ్చేసి అట్లా 1000 hours అయితే మనం లాక్ చేసాం. సో ఇప్పుడైతే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దీన్ని మార్కెట్ లోకి దించాం. ఈ మోడల్ అయితే ఇస్తున్నారు. ఇది డీజీసీ అప్రూవ్డ్. అవునండి. మనకి లాస్ట్ సెప్టెంబర్ లో టైప్ సర్టిఫికేట్ వచ్చింది. మనకి టైప్ సర్టిఫికేట్ మనకి వచ్చిన తర్వాత మేము సేల్ స్టార్ట్ చేసాం. అంతకు ముందు మాకు చాలా లీడ్స్ వచ్చినాయి కానీ వీ డోంట్ వాంట్ టు సెల్. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే, ప్రస్తుతాన్ని పట్టుకోవట్లే, బట్ 100% అది రిస్క్ అండి ఎప్పటికైనా. అయితే మీరు 2-3 years దీని మీద బాగా ఎక్స్పెరిమెంట్ చేసి ఇదైతే 4th మోడల్ అయితే బయట తీసుకొచ్చి ఉన్నారు కదా. ఆల్రెడీ డ్రోన్స్ అన్ని కూడా చైనా నుంచి తీసుకొచ్చి అసెంబుల్ చేసి అందరూ సేల్ చేస్తుంటారు. వాటికి మరి మీరు ప్రత్యేకంగా చేసిన దానికి ఏంటి డిఫరెన్స్ ఉంటుందండి? సింపుల్ అండి. ఇప్పుడు నార్మల్ గా మీకు మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ ఏంటంటే మనకి మాక్సిమం 1.5 acres స్ప్రే చేస్తుంది. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 5 acres దాకా స్ప్రే చేస్తుంది. సో దాని రీజన్ ఏంటి అంటే ద వెయిట్ ఈస్ వెరీ వెరీ లెస్ అనమాట. మీరు డ్రోన్ చూస్తే కనుక కంప్లీట్ గా ఇప్పుడు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెటల్ అండి. మెటల్ ప్లస్ కార్బన్ ఫైబర్ అనమాట దీనికి. అంటే ఈ బాడీ ఫోల్డింగ్ కంట్రోల్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా మెటల్ తో చేసాం, ప్లస్ ప్లాస్టిక్ అంటే కార్బన్ ఫైబర్ తో చేసాం. మనకి నార్మల్ పాలిమర్స్ కానీ అట్లాంటి ఏం వాడలేదు అనమాట. దాని వల్ల ఏంటంటే ద వెయిట్ ఈస్ వెరీ వెరీ లెస్. మనకి మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ కి వీడియోస్ తీసేసాము, అదే వెయిట్ అంతా తీసేసి మనం ఏంటంటే ఓన్లీ కావాల్సిన వెయిట్స్ పెట్టి చేసాం దీనికి. సో దాని వల్ల ఏంటంటే మనకి చైనా ఫ్రేమ్ వెయిట్ ఎంత ఉంటుందో అందులో ఎగ్జాక్ట్ గా హాఫే ఉంది అన్నమాట వెయిట్. సో దాని వల్ల మాకు 5 acres వస్తుంది. దానికి మీరు వెయిట్ తగ్గింది అంటున్నారు కదా, వెయిట్ తగ్గడం వల్ల స్టెబిలైజేషన్ ఎంత వరకు ఉంటుంది, మరి గాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు మూవ్మెంట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ వెయిట్ తగ్గితే ఇంకా బాగుంటుంది స్టెబిలిటీ. ఎందుకంటే మనకి వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మోటార్ మీద లోడ్ తక్కువ పడుతుంది. లోడ్ తక్కువ పడినప్పుడు ఏంటంటే మనకి RPM అనేది తగ్గినప్పుడు ఆ ప్రెషర్ మనకి సస్టైనబుల్
ప్రెషర్ అండ్ సస్టైనబుల్ ఆర్పిఎం ఉంటుంది కాబట్టి కొంచెం స్టేబుల్ గా ఉంటుంది మనకి. చాలా మంది మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా మా బ్యాటరీస్ ఎక్కువ స్ప్రేస్ వస్తాయని చెప్తుంటారు. కాకపోతే అందులో చిన్న చిన్న ఏవో మోడిఫికేషన్ చేస్తారని వింటుంటాం. మీది కూడా అలా ఖచ్చితంగా స్టాండర్డ్ గా కమర్షియల్ గా ఫీల్డ్ లో ఖచ్చితంగా 5 acres వస్తుందా? 100% వస్తుందండి. ఇప్పుడు నార్మల్ గా మీరు చాలా డ్రోన్స్ చూసుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ చైనా నుంచి వచ్చే డ్రోన్స్ వాడుతున్నారు. ఇప్పుడు అదే డ్రోన్ చూపించి 5 acres వస్తుందంటే అది 100% అందులో ఏదో చేశారని మోడిఫికేషన్. బట్ ఇది డ్రోనే డిఫరెంట్ కంప్లీట్ గా. మనకి ఏంటంటే ఇది మొత్తం మనం బిల్డ్ చేసిన డ్రోన్. ఇది ఎందుకు వస్తుంది అంటే వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్స్ వెయిట్ అండి మనకి. తర్వాత ఇప్పుడు అందరూ బయట 4 tanks 5 tanks లేకపోతే 4 acres 5 acres వస్తుందని చెప్తున్నారు. దే విల్ వెరీ ద పారామీటర్స్ అనమాట. మన ఏంటంటే మనకి ఫ్లో రేట్ ఉంటుంది 2.5 liters per minute మన ఫ్లో రేట్. అలా ఉంటేనే 4 నిమిషాల్లో మనకి ట్యాంక్ డిస్పాచ్ అవుతుంది. బయట ఏంటంటే 3.5 4 దాకా కొంతమంది 3.8 3 దాటే పెడతారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ట్యాంక్ అనేది 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది. స్పీడ్ గా ఈ మూల నుంచి ఆ మూలకి వెరీ హై స్పీడ్ లో వెళ్తారు 7 meters per second. దానివల్ల డ్రిఫ్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఫీల్డ్ లో మనకు తెలియదు చూసినప్పుడు వెళ్తారు వస్తారు ఎక్కడ 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయిందని చెప్తారు. బట్ దానికి ఒక స్పీడ్ ఉంటుంది అరౌండ్ ఒక 3.5 meters per second 4 meters per second స్ప్రే చేసి 2.5 liters per minute అనేది స్టాండర్డ్ మనకి. ఆ స్టాండర్డ్ లో మేము స్ప్రే చేసి చూపిస్తాము. యాక్చువల్లీ మాకు అరౌండ్ 6.5 7 కూడా వస్తుంది. బట్ మేము 5 ఎందుకు చెప్తున్నాం అంటే ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. అది కూడా బేస్ చేసుకుని మేము 5 acres చెప్తున్నాం. తులసి గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చాలా మంది కంపెనీలు అయితే చెప్తున్నాయి, కానీ ఎంతో కొంత చైనా కూడా వాడుతున్నారు. మీరు ఎంతవరకు మీరు మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? మీరేమైనా బయట నుంచి తీసుకొస్తున్నారా? అసలు ఎట్లా? మనకి ఏంటంటే అండి బాడీ మొత్తం మందే మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ గా. బాడీ అంటే కనిపించేది బయట ఆ స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ అంతా వీ హ్యావ్ డిజైన్ ఇట్. మనకి ఆల్రెడీ టీమ్ ఉంది, వాళ్ళు సాఫ్ట్వేర్ లో డిజైన్ చేస్తారు. అండ్ మనకి కొంతమంది వెండర్స్ ఉన్నారు. ఎక్కడ మనకి బాలానగర్ గానీ హైదరాబాద్ తీసుకుంటే ఆ వెండర్స్ ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ప్రొడక్ట్. మన ప్రైమసెస్ లో ఏంటంటే అది అసెంబ్లింగ్ జరుగుతుంది. ఈ మోడల్ మీరు ఎత్తుకెళ్ళన్నా కానీ మీకు అసలు వరల్డ్ ఎక్కడ కనపడదు. ఫస్ట్ దీని మనకి పేటెంట్ ఉంది ఆల్రెడీ. ఇట్స్ ఏ పేటెంటెడ్ డిజైన్ మనకి. ఎందుకంటే మనకి లో వెయిట్ వల్ల తీసుకొచ్చామనడానికి మనం దాన్ని నీట్ గా డిజైన్ చేయాలి. మీ డ్రోన్ కి సంబంధించి చెప్తే గనక బయట ఉన్నట్టు కంపేర్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి, అసలు మీది ఎట్లా పనిచేస్తే కొంచెం వివరంగా చెప్పండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫీచర్స్ అంటే ఏముంటదండి, ఫస్ట్ ఎవరైనా ఎఫిషియన్సీ చూస్తారు. ఎఫిషియన్సీలో ఫస్ట్ మాట్లాడేది ఫ్లైట్ టైం. సో ఫ్లైట్ టైం కి వచ్చేసి మనకి మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ 1.5 acre 1 acre స్ప్రే చేసిన తర్వాత బ్యాటరీస్ మార్చి మళ్ళీ చార్జ్ చేయాలి. మనది అది లేకోకుండా అరౌండ్ 5 acres వచ్చేలాగా మనం దీన్ని డిజైన్ చేస్తాం. సో 5 acres గ్యారంటీడ్ ఆన్ ఫీల్డ్ 5 acres అనేది గ్యారంటీడ్ అనమాట మనకి. సెకండ్ వచ్చేసి మనకి మీరు చూస్తే అన్ని ప్లాస్టిక్ ఉంటాయి బయట. దిస్ ఇస్ మెటల్ అనమాట. మెటల్ ప్లస్ కార్బన్ ఫైబర్. మీకు ఈ అల్యూమినియం ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఇవి వచ్చేసి మనకి కార్బన్ ఫైబర్. మనకి ఇదంతా మనకి అల్యూమినియం లో చేయించుతాం అనమాట. జాయింట్స్ అని అల్యూమినియం. సో దాని వల్ల ఏంటంటే మనకి వెరీ లో వెయిట్ వచ్చింది, అన్నెసరీ వెయిట్ తీసేయడం వల్ల. సో బాడీ వచ్చేసి వెరీ రగ్గడ్ ఉంటుంది మనకి. మనం ఏంటంటే లాంగ్ రన్ లో కూడా మనకి వైబ్రేషన్స్ అవి రాకోకుండా మెటల్ వల్ల ఎవ్రీథింగ్ మనకి లాక్ అయి ఉంటది కాబట్టి ఇట్స్ వెరీ డ్యూరబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనకి రిమోట్ తో డ్రోన్ తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ రిమోట్ వస్తుంది. ఈ స్క్రీన్ రిమోట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా మొబైల్ అది యూస్ చేయకోకుండా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు దీంతోనే మనం యూజ్ చేసుకునేలా ఉంటుంది. మనకి వీడియో ఫీడ్ కానీ అది చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ మనకి ఇది మొత్తం అంతా క్రాష్ మెయింటెనెన్స్ కూడా బాగుంటదండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇప్పుడు మనకి అల్యూమినియం ప్లస్ ఇక్కడ ప్లాస్టిక్ లోపల కొంత మనం కండక్షన్ లేకోకుండా కొన్ని పార్ట్స్ పెట్టాం అనమాట. సో ఏదైనా పవర్ లైన్స్ తగిలినా గానీ ఎలక్ట్రానిక్స్ వరకు మనకి డ్యామేజ్ వెళ్ళదు. సో అట్లాంటివి. తర్వాత ఈ అల్యూమినియం మెటల్ పార్ట్స్ అయితే ఇరగవండి మనకి. ఏమి ఇరిగినా కానీ పైప్ లో ఇరుగుతాయి. ఈ పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఉంది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు ప్లాస్టిక్ అయితే కనుక ఫైర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ అల్యూమినియం లేకపోతే ఈ మెటల్ ఎప్పుడైతే వాడతామో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బయట డ్రోన్స్ లో ప్లాస్టిక్ ఉంటుంది, ప్లస్ లోపల నుంచి మెటల్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్స్ డ్యామేజ్ అయిపోతుంది. మనం ఏంటంటే ఆ రీఎన్ఫోర్స్మెంట్ లోపల వరకు వెళ్ళకోకుండా మధ్యలో కొంచెం డాంపెనింగ్స్ అయిపోయాం. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్స్ డ్యామేజ్ అవుతుంది. మనకి ఏదైనా తగిలిన చోట పైప్ కాలుతుంది, అట్లాంటివి జరుగుతుంది. ఆల్రెడీ మనకి 2-3 క్రాషెస్ జరిగినాయి. బట్ ఎలక్ట్రానిక్స్ ఇప్పటిదాకా ఎప్పుడు మనకి డ్యామేజ్ అవ్వలేదు. అయితే మీరు మొత్తం కూడా కంప్లీట్ గా మీ ఓన్ అంటున్నారు, మోడల్ బయట ఎక్కడ దొరకదు అంటున్నారు. అంటే స్పేర్ పార్ట్స్ అన్ని కూడా డిఫరెన్స్ రావచ్చు. బయట దొరికే అన్ని కూడా అన్ని స్పేర్ పార్ట్స్ ఎవరి దగ్గరైనా దొరుకుతాయి. ఎవరి దగ్గర కొన్నా ఎవరి దగ్గరైనా స్పేర్ పార్ట్స్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటివి కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి బయట స్పేర్ పార్ట్స్ దొరకవు. మరి స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ ఎంతవరకు ఇస్తారు? అండి ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మేము సర్వీస్ ఇవ్వలేకపోతే అది డెఫినెట్ గా మాకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో స్పేర్ పార్ట్స్ ఇన్ ద సెన్స్ మెయిన్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ మనకి ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అవుతాయి, ప్లస్ మనకి ఏంటంటే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ లో ఆబ్వియస్లీ మన అంతా అల్యూమినియం కాబట్టి మెటల్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది.
కనీసం బెండ్ కూడా అవ్వదు. మనకి ఏదైతే పైప్స్ ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి. పైప్స్ వచ్చేసి మేము హెవీ స్పేర్స్ అనేది మన డీలర్స్ దగ్గర ప్లేస్ చేస్తాం. దానికి వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్ ఏంటంటే ఈ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనదే అన్నమాట. మనమే రోల్ చేస్తాం, మనమే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, మనమే దాన్ని తయారు చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి స్పేర్స్ కి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. దట్టు మనకి ఏంటంటే బయట డ్రోన్స్ తో పోలిస్తే దీనికి ఇంకా తక్కువ అవుతుంది మెయింటెనెన్స్. ఎందుకంటే వాళ్ళ మార్జిన్స్ వేసుకోవాలి, మళ్ళీ బయట మార్జిన్స్ వేసుకోవాలి, తెప్పియాలి, కస్టమ్స్ ఉంటుంది. మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వెరీ లో ప్రైస్ లో వస్తుంది. ఓకే, అయితే అండి ఇప్పుడు మీరు ఈ డ్రోన్ అసలు ఈ మోడల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది అయితే చెప్పాం కదా. అయితే ఇది మీరు 5 acres స్ప్రే చేయొచ్చు అంటున్నారు. అవునండి, 5 acres మీరు స్ప్రే చేస్తారు లేదనేది ఒకసారి చివర్లో అయితే డెమో చూపిద్దాము. 100%. ఎంత మనం చూపించినా కానీ వీడియోస్ లో అంత క్లియర్ గా మనం ఖచ్చితంగా బ్రేక్ ఉంటది కాబట్టి ఎవరైనా లైవ్ వచ్చి చూసుకున్న వారికి కూడా మీరు 5 acres చేసి చూపిస్తారు. మీకు నేను డెమో చూపించినప్పుడు ఐ టెల్ యూ ద వోల్టేజెస్ ఆల్సో, అంటే ఏ వోల్టేజ్ నుంచి ఏ వోల్టేజ్ కి మనకి ట్యాంక్ జరుగుతుంది. ఎవరైనా తీసుకోవాలన్న వాళ్ళు కూడా మీకు లైవ్ డెమో ఇస్తారు కాబట్టి వాళ్ళు క్లియర్ గా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఫైనాన్షియల్ గా ఇప్పుడు తీసుకోవడానికి మీరు బైక్ ఒకటి అంటున్నారు, రెండోది 300 acres మీరే ఫీల్డ్ చూపిస్తా అంటున్నారు, ఫైనాన్స్ అంటున్నారు, కొంచెం ఆ వివరాలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్ గా ఇది దీంతో చేసే సర్వీస్ కి బయట డ్రోన్స్ తో చేసే సర్వీస్ కి మీకు డిఫరెన్సెస్ చెప్తా. ఇప్పుడు నార్మల్ గా బయట ఎలా ఉంటదంటే ఒక డ్రోన్ కొంటారండి, ఒక 5 సెట్లు బ్యాటరీలు కొంటారు. 5 కాదు, కనీసం ఇప్పుడు 7-8 కూడా కొంటున్నారు. వాళ్ళు ప్లస్ ఒక 2 జనరేటర్లు, ఒక జనరేటర్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక 3 మనుషులు ఉంటారు. దిస్ ఇస్ ద కామన్ సెటప్ ఏ డ్రోన్ కైనా. అవును. సో ప్లస్ ఏంటంటే మాన్యువల్ గా కొడతారు. మాన్యువల్ ఏంటంటే లేపుతారు, వెళ్తారు, వస్తారు, కొడతారు, స్పీడ్ లో వెళ్ళిపోతారు, ఫ్లో రేట్లు సరిగ్గా ఉండవు. జస్ట్ అది ఏంటంటే అంత ఇన్ఎఫిషియన్స్ గా ఉంటుంది. దీన్ని ఎందుకు మనం కొంచెం డిజైన్ చేసి మనమే తీసుకొచ్చాం అంటే దీనికి 4-wheeler అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 5 acres వస్తుంది కాబట్టి డ్రోన్ తో పాటు వచ్చే సెట్ కాకుండా ఎక్స్ట్రా 2 సెట్లు మెయింటైన్ చేసుకుంటే చాలు. తర్వాత దీన్ని వచ్చేసి ఆ బైక్ లో తీసుకెళ్ళచ్చు. ఓకే, మీకు తర్వాత బైక్ స్పేసింగ్ అది చూపిస్తా. అది మొత్తం బాక్స్ అదంతా మనమే డిజైన్ చేస్తాం. ఆ దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే ఒక మనిషి వెళ్ళి ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత మనకి జనరేటర్ ఉండదు. ఆబ్వియస్లీ మనకి ఛార్జింగ్, డిశ్చార్జింగ్ మనకి ఫీల్డ్ లో జరగదు, బ్యాటరీ ఛార్జింగ్ జరగదు. దానివల్ల ఏంటంటే పైలట్ వచ్చేసి బ్యాటరీ పెట్టుకుంటాడు, ఫ్లై చేస్తాడు, అటానమస్ మిషన్ ఇచ్చుకుంటాడు. తర్వాత అలాగే 5 tanks ఒక 3 సెట్లతో 15 acres స్ప్రే చేసుకుంటాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ 15 acres మళ్ళీ స్ప్రే చేస్తాడు. సో దాన్ని ఆ లెవెల్ ఆఫ్ మనకి కాంప్లికేషన్స్ అన్ని తీసేసి దీన్ని ఏంటంటే వెరీ వెరీ ఈజీగా ఆపరేషనల్ వైజ్ కానీ మనకి ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత కాంప్లికేషన్స్ లేకుండా డిజైన్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు బయట నాన్ DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ 3 లక్షలు అయితే రావడం జరుగుతుంది. DGCA సర్టిఫికేట్ తోటి అలాగే బైక్ తోటి అసలు మీ ప్రైస్ ఎంత వస్తుంది? మొత్తం కలిపి అరౌండ్ ఒక 5.5 అవుతుందండి. ఓకే, మనకి ఇంక్లూడింగ్ బైక్ అనమాట. ఓకే, ప్లస్ మనకి ఏంటంటే బైక్ కాస్ట్ తీసేసి ఓన్లీ డ్రోన్ అనుకుంటే విత్ ఇన్సూరెన్స్ అరౌండ్ 4.5 అవుతుంది. ఓకే, ఎందుకు మనకి కొంచెం ఎక్కువ పడింది అంటే ఆబ్వియస్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, బట్ ఏంటంటే దానికి తగ్గట్టే ప్రైస్ తగ్గట్టే సర్వీస్ అది ఉంటుంది. ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే అండి, మీకు అది 3.2-3కి వచ్చినా కానీ మన 4.5 అయినా కానీ అది వచ్చేసి ఎకరన్నర స్ప్రే చేస్తుంది. మందు వచ్చేసి ఎంత స్ప్రే చేస్తుంది, అరౌండ్ 5 acres స్ప్రే చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి కదా, అందులో 5 సెట్లు కొంటారు, మీరు జనరేటర్ కొంటారు, అవి తీసేస్తే మీకు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ సేమే ఉంటుంది. దీంట్లో ఓవరాల్ స్ప్రేయింగ్ టైం సేమే ఉంటుంది. దానికి మళ్ళీ 4-wheeler కొనాలి, దానికి మళ్ళీ 3 మనుషులు ఉండాలి, ఎందుకంటే ఫీల్డ్ లో బ్యాటరీస్ తీసుకురానికి వెళ్ళడానికి ఉండాలి, దీనికి అవసరం ఉండదు. బట్ దీని ప్రైస్ అయితే ముందు ఒక 1 year కి 1.5 year కి ఇంకొంచెం డౌన్ అవుతుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పెరిగే కొద్దీ మనకి డౌన్ అవుతుంది. బట్ ఏంటంటే మీకు ఆ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ప్లస్ మీకు ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ ఉంటాయి, స్పేర్స్. ఈ బైక్ అనేది ఆప్షనల్, బైక్ వద్దనుకుంటే 1 lakh డిఫరెన్స్ వస్తుంది. అవునండి, అయితే మరి 5 lakhs ఆల్మోస్ట్ కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరే ఇస్తా ఉంటున్నారు. అదేనండి, ఇప్పుడు బయట చాలా మంది ఏంటంటే డ్రోన్స్ కొన్నామంటే 3 లక్షలు తీసుకెళ్లి క్యాష్ కట్టేసి తెచ్చుకుంటారు, లేదంటే కనుక బ్యాంక్ లోన్స్ కి వెళ్తున్నారు, బ్యాంక్ లోన్స్ ప్లస్ EMI కి వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ దిస్ EMI అండి. ఫైనాన్స్ చేస్తుంది మనకి. ఇప్పుడు మీరు డ్రోన్ కాస్ట్ లో 50% కట్టి మీరు డ్రోన్ తీసుకెళ్లొచ్చు, ప్లస్ మేమే ఫైనాన్స్ చేస్తాము. ఇప్పుడు ఇందులో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే 300 acres మనమే చూపిస్తాం. ఓకే, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఫీల్డ్ చూసుకోవాలి, అరే EMI కట్టాలన్నా ఇది కూడా ఉండదు అనమాట. 300 acres మినిమం స్ప్రే చేసుకుంటే వాళ్ళు EMI వెళ్ళిపోతుంది. EMI వెళ్ళిపోయిన తర్వాత కూడా మంత్లీ ఒక 1 lakh మిగులుతుంది వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ 50% పే చేశారు కాబట్టి 50% వాళ్ళకి 1 year లో క్లియర్ అయిపోతుంది. ఓకే, బట్ ఏంటంటే ఏ మంత్ అయితే మేము 300 acres వాళ్ళకి మేము చూపించామో ఆ మంత్ మేము EMI తీసుకోము, అది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ బ్యాంకులో అయితే అలా ఉండదు కదండి. ఇప్పుడు స్ప్రేయింగ్ లేదు అనుకోండి, బట్ వాళ్ళకి కట్టాల్సిన EMI వాళ్ళకి కట్టాల్సిన. అవును, జనరల్ గా మరి బ్యాంక్ EMI లోన్ ఇవ్వాలంటే కనుక సివిల్ స్కోర్ అని చాలా చూస్తారు, చాలా పేపర్స్, షూరిటీస్ అన్ని ఉంటాయి. మరి మీకు ఎట్లా? మనకి అవన్నీ అవసరం ఉండదండి. సో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఇందులో మేము చేసిన
చేసినప్పుడు కూడా ఈ మోడల్కి వచ్చినప్పుడు కూడా ప్రైమ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలి కానీ సపోర్ట్ లేకుండా ఉంటారో, లేకపోతేనేమో మనం ఏదైనా చేయాలి అగ్రికల్చర్ అని ఉంటారో వాళ్ళకి వీ వాంట్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఓకే. సో దానికి ఏంటంటే చిన్న ఇంటర్వ్యూ లాంటివి చేస్తాం, వాళ్ళు జెన్యూనే కాదా, జెన్యూన్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనే చూస్తాం, చిన్న టెస్ట్ అవుట్ పెట్టుకుంటాం, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటాం, దెన్ విల్ ప్రొవైడ్ దిస్. ఓకే. ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు. ఓకే. తర్వాత మరి ఎప్పుడన్నా క్రాష్ అయితే లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయితే మీరు ఎట్లా ఆన్ సైట్ సర్వీస్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్లా? నార్మల్గా ఏంటంటే మీరు డ్రోన్ కొన్న తర్వాత సర్వీస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి. వాళ్ళు మీకు ఏంటంటే ఫోన్లు ఎత్తరు, తర్వాత ఎందుకంటే వాళ్ళు అంత మార్జిన్ పెట్టుకోరు. నాన్ లోకల్ డ్రోన్స్ ఏంటంటే వస్తుంది ఒక 10,000 ఎంత మార్జిన్ వేసుకుని ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి మార్జిన్ ఉండదు. తర్వాత మీరు ఫోన్ వేస్తే పరిస్థితి మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. సో మనకి ఆ ప్రాబ్లం ఉండదండి. మేమేం చేస్తామంటే వీఆర్ ఎష్యూరింగ్ ద కస్టమర్ ఫర్ ఎవరీ 5 to 6 drones కి మన ఒక ఆన్ సైట్ పర్సన్ ఉంటాడు. మనకి ఏంటంటే మీరు ఫోన్ చేస్తే మీకు జస్ట్ గంటలో వచ్చి రిపేర్ చేస్తాడు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్, ఆ లెవెల్ ఆఫ్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు, మరి అందరూ కూడా హైదరాబాద్ నుంచి తీసుకోవాలంటే ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే సర్వీస్ కావాలన్నా హైదరాబాద్ రావాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు. మనకి డీలర్స్ ఉన్నారండి. సో వీ హ్యావ్ ఏ డీలర్ ఇన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తర్వాత పైన మనకి వైజాగ్ దగ్గర మనకి వీ హ్యావ్ ఏ షోరూమ్. విజయవాడలో మనకి షోరూమ్ ఒకటి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత కడప, కర్నూలు, నంద్యాలలో ఒకటి మనకి షోరూమ్ లాంటిది పెట్టాము. మనకి ఎక్కడెక్కడ డీలర్స్ ఉన్నారు. డీలర్స్ తో పాటు మళ్ళీ సర్వీస్ పీపుల్ కూడా ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఏదైనా వెస్ట్ గోదావరిలో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వచ్చేసి విజయవాడ వెళ్ళొచ్చు, లేకపోతే నల్లజర్ల వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ నాకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ నాకు ఆన్ సైట్ కావాలనుకున్నప్పుడు జస్ట్ సర్వీస్ పీపుల్ రావడానికి కూడా వీఆర్ గివింగ్ ద సపోర్ట్. దీనికి ట్రైనింగ్ కానీ లేకపోతే సర్వీస్ కానీ ప్రైస్ లో ఇంక్లూడెడ్? ఇంక్లూడెడ్ అండి. వారంటీ గ్యారంటీలు? వారంటీ వచ్చేసి మనకి 1.5 year ఉంటుంది అండి. ఓకే. 1.5 year వారంటీ ఉంటుంది మనకి. అందులో అన్ని కవర్ అవుతాయి. మనకి పైలట్ వెళ్ళి ఏదైనా హిట్ చేస్తే మనకి వారంటీ ఉండదు, మనకి లాక్స్ లో తెలుస్తుంది అది. దాని వరకు ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ కూడా వెరీ లిమిటెడ్. ఓకే. బ్రదర్, ఇప్పుడు మీరు ఏదైతే కొత్త మోడల్ తీసుకొచ్చారో, మీరు కొత్తగా పేటెంట్ తోటి మీరు కొత్త మోడల్ డిజైన్ చేశారో, ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మీ ఫైనాన్స్ సపోర్ట్ కానీ, లేకపోతే 5 acres ఒకసారి ఛార్జ్ చేస్తే చేసుకోవటం కానీ, ఈ బైక్లో ఒకే సింగిల్ పర్సన్ తీసుకెళ్ళి చేసుకోవటం కానీ, ఎక్కువ మంచి మ్యాన్ పవర్ అవసరం లేకుండా, శ్రమ లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ చాలా బాగుంది. ఇక చివరిగా మీరు మన రైతులకు కానీ, లేకపోతే డ్రోన్ గురించి ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి కానీ, మన వ్యూవర్స్కి ఏం చెప్తారో, ఇందులో ఇంకేమైనా ప్రత్యేకమైన ఫీచర్స్ ఉంటే కొంచెం చెప్పండి. ఓకే. సో అదేనండి, డ్రోన్ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మనకి ఏంటంటే ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో బయట స్ప్రేయింగ్లో అవన్నీ మనం ఎలిమినేట్ చేసాం. మనకి 4-wheeler అవసరం లేదు, జనరేటర్ అవసరం లేదు, ప్లస్ అది 1.5 tank వస్తే మన 5 tanks వస్తుంది. ఓకే. మీరు ఆల్రెడీ డ్రోన్ నార్మల్ ఫ్లయింగ్ కూడా చూసారు, ఇట్స్ వెరీ స్టేబుల్ ఉంటుంది మనకి. తర్వాత బాక్స్ కూడా చూస్తే మీరు మీకు డ్రోన్ పెట్టుకోనికి స్పేస్, ఒక 3 సెట్లు పెట్టుకోనికి, కింద బ్యాట్ ఎంత వస్తుంది? 2 feet హైట్ వస్తుంది. 2 feet క్రాస్ 2 feet ఉంటుందండి. ఇది 2x2. ఇందులో డ్రోన్ మనకి ఎగ్జాక్ట్ గా సరిపోద్ది, ప్లస్ బ్యాటరీ రిమోట్ పెట్టుకోవడానికి సపరేట్ ఇచ్చారు. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫీచర్స్ ఆఫ్ ది డ్రోన్ అండి. అది కాకుండా ఏంటంటే బెస్ట్ ఏంటంటే మనకి ఇది సర్వీస్ మోడల్. సర్వీస్ మోడల్ ఏంటంటే ఫైనాన్స్ మనమే ఇస్తాము, 50% లో డ్రోన్ ఇచ్చేస్తాము, ప్లస్ నెలకు 300 ఎకరాలు చూపిస్తాం. ఓకే. సో ఇది ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి 0 risk అనమాట, ప్లస్ ఆన్ గ్రౌండ్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కి పర్సన్ ఉంటారు. ఓకే. సో దాని ఇవన్నీ ఏంటంటే విల్ రైట్ ద అగ్రిమెంట్ ఆల్సో. మనం అగ్రిమెంట్ రాసి వాళ్ళకి ఇవన్నీ మనం షూట్ చేసి దెన్ విల్ సెల్ ద డ్రోన్. అప్పుడు మనం డ్రోన్ అంటాం. అయితే నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను, ఇప్పటివరకు నేను చూసిన డ్రోన్స్ అన్ని కూడా ఈ రెక్కలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు ఉంచుతారు. ఓకే. మీరు కింద ఉంచుతున్నారు ఏంటి? అదేనండి, ఒకటి వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ సైడ్ కుండి ఇలా అంటే మనకి మర్చిపోతుంటారు. మీరు డ్రోన్స్ చూస్తే ఇలా సైడ్ కింద తిప్పుతూ ఉంటారు, ఒక్కోసారి మర్చిపోయి ఫ్లై చేయడము, అలాంటి ఇష్యూస్ వల్ల డ్రోన్ క్రాష్ అవుతుంది. ఇలా ఉండడం ఏంటంటే రైతు మర్చిపోవడం ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఇది ఆటో లాక్ అవుతుంది, జస్ట్ ఇలా అంటే లాక్ అవుతుంది, మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడం అంతే, సెక్యూరిటీ కోసం ఇలా ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఓకే. వెరీ సింపుల్ ఉంటుంది, జస్ట్ వెళ్ళగానే ఒక 1 minute అయిపోతుంది. మొత్తం దీని వెయిట్ ఎంత వస్తుందండి? ఇది 10 kgs వస్తుంది డ్రోన్ వెయిట్. ఎంటీ డ్రోన్ వెయిట్. బయట ఉండేవి ఎంత వస్తాయి? బయట ఉండేది మనకి 13 kgs, 13.5 kgs అలా వస్తుంది. ఆల్మోస్ట్ 3.5 kgs బ్యాటరీ పేలోడ్ లేకోకుండా. ఓన్లీ ఎంటీ వెయిట్. మన 3.3, 3.5 kgs డిఫరెన్స్ ఉంటుంది మన దానికి బయట మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ కి. ఓకే. బ్రదర్, ఇప్పుడు మీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా మన వీడియో చూసి కాల్ చేస్తే కనుక వాళ్ళకి కంప్లీట్ గా 5 acres డెమో అయితే చూపించడానికి ట్రై చేయండి. అలాగే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే ఈ సర్వీస్ కానీ, ఎందుకంటే ఒకసారి తీసుకున్న తర్వాత ఈ డ్రోన్ అనేది సరిగా చేయకపోతే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు బయట. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫ్యూచర్ లో మీకు బిజినెస్ డెవలప్ అయితే రేట్ కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ప్రైస్ తగ్గితే ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా రీచ్ అవడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదన్నీ చూసారు కదా, ఏరీస్ డ్రోన్స్ సంబంధించి
సంబంధించి అయితే కనుక మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని కుకట్పల్లి అనమాట. బాలనగర్ రైల్వే స్టేషన్, బాలనగర్ మెట్రో స్టేషన్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.